డిఎస్సి, సివిల్స్, గ్రూప్స్ వంటి అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే జనరల్ నాలెడ్జ్ 18కు స్వాగతం, సుస్వాగతం. నాకౌట్ అనే పదం ఏ ఆటకు సంబంధించినది? బాక్సింగ్. మొదటి ప్రపంచ యుద్ధానంతరం జరిగిన సంధి ఏది? వర్షియల్ సంధి. హెర్మిట్ కింగ్డమ్ అని దేన్ని పిలుస్తారు? కొరియా. భారతదేశంలో అత్యధికంగా బొగ్గు నిల్వలు ఉన్న ప్రదేశం ఏది? జార్ఖండ్. ఇండియన్ మాకియావెల్లి అని ఎవరికి బిరుదు? కౌటిల్యుడు. టెంపుల్టన్ అవార్డు అందుకున్న తొలి భారతీయుడు ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణన్. అత్యధిక దూరం వలస వెళ్లే పక్షి ఏది? ఆర్కిటిక్ టెర్న్. దేశంలోనే అతిపెద్ద వ్యవసాయ సాగు ఏది? జూమ్. భారత్లో మొదటి ఎయిడ్స్ కేసు ఎప్పుడు నమోదైంది? 1986, చెన్నై. సెయింట్ ఆఫ్ ద గట్టర్స్ ఎవరి బిరుదు? మదర్ తెరీసా. ఈ వీడియోను కొత్తగా వీక్షిస్తున్న వారు, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటూ, ఇప్పుడు క్షీరదాలు వాటి గర్భధారణ కాలం రోజుల్లో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. కుక్క, పిల్లి అనేవి వాటి యొక్క గర్భధారణ 60 రోజులు, కంగారుకి 80 రోజులు, సింహం 105 నుంచి 115 రోజులు, పంది 114 రోజులు, గొర్రె, మేక 149 రోజులు, కోతి 150 రోజులు, పులి 155 రోజులు, చింపాంజీ 202 రోజులు, మానవుడు 270 రోజులు, ఆవు, గేదె 280 రోజులు, గుర్రం 330 రోజులు, ఏనుగు 600 రోజులు. క్షీరదాలు అంటే పాలిచ్చే జంతువులని మనందరికీ తెలుసు. వాటి గర్భధారణ కాలం అర్థం చేసుకుంటూ నేర్చుకోవాలి. అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ నేర్చుకుంటారని ఆశిస్తూ, ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అని దేనినంటారు? ప్లేహం. కప్పలో రూప విక్రియకు తోడ్పడే హార్మోన్ ఏది? థైరాక్సిన్. ఎలుకలో గర్భవతి కాలం ఎంత? 21 నుంచి 22 రోజులు. గుడిలో గంటను కొట్టినప్పుడు కలిగే చలనం ఏది? కంపన చలనం. వేడి వస్తువు ఉష్ణాన్ని ఏ రూపంలో ఉద్గారం చేస్తుంది? ఉష్ణ వికిరణం. ప్లీజ్ వాచ్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. లైకు, కామెంటు చేయని వారు తప్పక లైకు, కామెంటు చేయగలరని కోరుకుంటూ, మా ఛానల్ ద్వారా విద్య, ఉద్యోగ, ఆరోగ్య, అప్రమత్తత విషయాలతో పాటు అనేక రకాల విజ్ఞాన కార్యక్రమాలు, వినోద కార్యక్రమాలు ప్రసారం చేయడం జరుగుతుందని తెలియజేస్తూ, ఆ తర్వాత వీడియోల్లో జనరల్ నాలెడ్జ్ సంబంధించి బిరుదులు, శాస్త్రవేత్తలు, ఆవిష్కరణలు, మొదటివారు మొదలైన విషయాలను తెలియజేయడం జరుగుతుంది.